హాయ్ హలో ఈరోజైతే మేమందరం కూడా విజయవాడలో ఒక ప్లేస్ అయితే విజిట్ చేయడానికి వచ్చాము. ఎక్కడికి వచ్చాము, ఎలా ఎంజాయ్ చేసామనేది లాంగ్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. వెల్కమ్ టు అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. మేమందరం కూడా కార్లో అయితే విజయవాడ అయితే బయలుదేరాము. అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్లానింగ్ అయితే ఏం లేదనమాట. క్యాజువల్గా అయితే అందరం కూడా రెడీ అయిపోయి బయలుదేరాము. ఇంకా మా వంశీ అన్నయ్య అయితే ఎక్కడికి వెళ్దాం ఏంటని చెప్పి అంటున్నారు. ఇక్కడ మా స్వీటీ చూడండి, కార్లో అసలుకి ఎంతలాగా ఎంజాయ్ చేస్తుందంటే విండో సీట్ దగ్గర కూర్చుని అస్సలు మాట వినట్లేదు, బాగా అల్లరి చేస్తుంది. ఇంకా ఫస్ట్ మేమందరం అయితే ఇంకా అత్తయ్య వాళ్ళ అమ్మ అందరూ ఉన్నారు కదా, సో పార్క్ అయితే బాగుంటుంది, పిల్లలు అందరం కలిసి పార్క్లో బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఫస్ట్ పార్క్కి వెళ్దాం అనుకున్నాము. కానీ విజయవాడలో ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో ఇంకా పార్క్కి టైమింగ్స్ కూడా కుదరదు అని చెప్పేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుని డిసైడ్ అయిపోయాము. ఎక్కడికి ఏంటో ఆ ప్లేస్ ఏంటో చెప్తాను. అదే కాక దసరా వైబ్స్ కదా, ఇంకా దసరా అంటే విజయవాడలో మామూలుగా ఉండదు. సో ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా మా ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, అత్తయ్య వాళ్ళ అమ్మ అందరం కలిసి ఇక్కడ మా స్వీటీ చూడండి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. సో ఫస్ట్ రాగానే ఇక్కడ విజయవాడలో షవర్మా అయితే కనిపించింది. ఇంకా మా హస్బెండ్ అన్నయ్య అయితే షవర్మా తినాలని చెప్పి అనుకున్నారు. సో నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కూడా, ఫస్ట్ టైం అయితే టేస్ట్ ట్రై చేస్తాను, ఎలా ఉంటుందో చెప్తాను అంటున్నాను. దాంట్లో నాకు ఆ వేసే సాసులు అస్సలు నచ్చవన్నమాట. ఇంకా మా పిల్లలు లోపల కార్లో మా చిన్ని మా పండు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా తింటున్నారు. పర్లేదు, ఫస్ట్ టైం అయినా సరే బాగుంది చిన్నమ్మ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో నేనైతే కొద్దిగా ట్రై చేద్దాం అనుకుని తిన్నాను. నాకైతే ఏం నచ్చలేదన్నమాట. ఇంకా అక్కడి నుంచే ఇంకా బయలుదేరిపోయింది. చూశారు కదా దసరా కాబట్టి లైటింగ్స్ అన్నీ కూడా మామూలుగా లేవు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాడు, ట్రాఫిక్ బాగుంది కదా, పార్కు కూడా టైం అయిపోయింది, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని అంటే విజయవాడలోనే దసరా ఉత్సవం అని చెప్పేసి 2025 అని చెప్పేసి ఇంకా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, ఆ ప్లేస్ అయితే బాగుంటుంది, సో అక్కడికి వెళ్ళండి అని అన్నారు. చూసారు కదా, వెల్కమ్ టు విజయవాడ ఉత్సవం అని చెప్పి ఉంది 2025 అని చెప్పేసి. సో ఎలా ఉంటుందో ఏంటో ప్లానింగ్ అయితే ఏం లేదు, జస్ట్ ఇంకా పార్క్కి టైం అయిపోయిందని చెప్పి ఇలా ఇక్కడికి వచ్చేసామన్నమాట. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. కానీ ఇంతలా ఎంజాయ్ చేస్తామైతే అనుకోలేదు, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సేమ్ ఎలా ఉందంటే ఇక్కడ మనకి మంగినపూడి బీచ్ దగ్గర మసూలా బీచ్ ఫెస్టివల్స్ పెట్టారు కదా, సో ఆ టైప్లో ఉందన్నమాట. మొత్తం లైటింగ్ కానీ సిస్టమ్స్ అంతా బాగుంది. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాళ్ళ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తున్నారు. సరే నాకు కొద్దిగా టైర్డ్గా ఉందని చెప్పి ఏదో అరకు కాఫీ అని చెప్పి పెట్టారని చెప్పేసి అడిగాను. ఒక చిన్న కాఫీ 40 రూపీస్ అంట, అవసరమా అనిపించింది. పోనీ టేస్ట్ విషయం ఏమన్నా బాగుందా అంటే అస్సలు ఏం నచ్చలేదు. ఇంకా నేనైతే మా హస్బెండ్కి ఇచ్చేసాను తాగామని. ఇంకా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, అలాగే సింగర్స్ కూడా ఉన్నట్టున్నారు చాలామంది, ఇక్కడ పాటలు పాడుతున్నారు, పెద్ద లైవ్ ప్రోగ్రామ్లా జరుగుతుంది. ఎక్కడెక్కడికి టెంట్లు ఉన్నాయి అన్నమాట, చాలామంది ఉన్నారు. సో పిల్లల్ని తీసుకుని మొత్తం కూడా ఎంజాయ్ చేస్తాము. చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకే తెలుస్తుంది. ఇక్కడ చూసారా ఎంత టాల్గా ఉన్నారో ఒక మనిషి, కానీ ఒక పర్సన్ కింద ఉన్నాడు అనమాట. ఆ టాల్గా ఉండే బొమ్మని తన భుజాల మీద పెట్టుకుని అలా పిల్లల్ని కాసేపు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అడిగిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారనమాట, చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, నాకు ఇది చూడంగానే చాలా భయం వేసింది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క యాక్టివిటీ ఉందన్నమాట, ప్రతిదీ పిల్లలకి మంచిగా మనం ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. ఇదైతే ఒక జోకర్ లాగా అనమాట. మా స్వీటీ అయితే అందరినీ పలకరిస్తుంది, మంచిగా ఎంజాయ్ చేసింది. అసలు స్వీటీ భయపడలేదన్నమాట. ఇక్కడ చూసారా గొరిల్లా లాగా ఉంది, దాని దగ్గరికి వెళ్ళంగానే ఒక్కసారిగా వైబ్రేషన్ అయితే వస్తుంది. నిజంగా నేనైతే చిన్నపిల్లలా భయపడిపోయాను, చాలా భయం వేసింది దగ్గరకు వస్తుంటే. మా పిల్లలైతే చాలా భయపడిపోయారు. నెక్స్ట్ ఇక్కడ పాండా అనమాట.
పిల్లలకి ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. ఇక్కడ స్వీటీ చూడండి పాండాకి హాయ్ చెప్తుంది. ఇంకా ఒక్కొక్కళ్ళు సెల్ఫీస్ వీడియోస్ అన్నీ కూడా మంచిగా తీసుకుంటున్నారనమాట. మా చిన్ని అయితే వెళ్ళి పాండాని హగ్ చేసుకుంటుంది. ఇక్కడైతే చూడండి బ్లాక్ గొరిల్లా లాగా ఉంది. ఇక్కడ ఈ బ్లాక్ కింకాంగుని చూసి నేనైతే చాలా భయపడిపోయాను. ఇంకా మా అన్నయ్య అయితే ఆ చేతి దగ్గర రేష్మాని, ఇక్కడ ఇటువైపు అయితే నన్ను నుంచోబెట్టి ఇద్దరిని వీడియో దిగండి ఫొటోస్ దిగండి అని చెప్తున్నాడు. ఇంకా నేను అలా నుంచున్నప్పుడు ఆ కింకాంగ్ కూడా ఒక సౌండ్ చేసింది. నాకైతే చాలా భయం అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ జోకర్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంకా షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ 2 హెడ్స్ అనమాట. ఈ మనిషికి ఒక్కొక్కరు మేకప్ అయితే భలే వేసుకున్నారనమాట. మా స్వీటీ అయితే ప్రతిదీ కూడా అలా ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంది. అసలుకి మనకి ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదు, ఫ్రీగానే రావచ్చు అనమాట. మొత్తం కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే ఒక డ్రాగన్ లాగా ఉంది. ఇద్దరు మనుషులు అయితే బెండ్ అయ్యి పైన ఈ కవర్ లాంటిది వేసుకున్నారు. సో డ్రాగన్ లాగా అనిపిస్తుంది చూసినప్పుడు మనకి. ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ ఇంకా చూడండి వాళ్ళ మావయ్య అయితే స్వీటీని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఒక మంచి మ్యూజిక్ వస్తుంది. అందుకే మా వంశీ అన్నయ్య అలాగే స్వీటీని పట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. ఇంకా చూడండి వాళ్ళ డాడీ అయితే ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుందో. ఈలోపు ఇంకా మా రేష్మ వచ్చింది, రా వదిన మనం కూడా డ్యాన్స్ వేద్దామని అంటుంది. సో ఇంకా మా ఆడబొడుచుతో నేను అలా అనమాట. ఇంకా వాళ్ళ డాడీ అలా ఎత్తుకుని తిప్పుతుంటుంటే ఇంకా మా స్వీటీకి మామూలు ఆనందం కాదు. ఈ ప్రోగ్రామ్ అనేది సెప్టెంబర్ 21 స్టార్ట్ అయింది. అక్టోబర్ 2 వరకు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది విజయవాడలో కండక్ట్ చేస్తారంట. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే కూడా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఏదైనా సరే బయటే తిందాం అనుకున్నాం. ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లైన్ అయితే కనిపించింది. సో ఇక్కడ కూడా ఫోటో అనమాట. ఇంకా మా స్వీటీ ఫస్ట్ చూడంగానే కొద్దిగా భయపడినట్టుగా చూసింది, కానీ తర్వాత ఇంకా ఏం లేదనమాట. ఫొటోస్కి వీడియోకి పోజెస్ అయితే ఇచ్చేస్తుంది. ఇంకా మా వంశీ అన్నయ్య ప్రతి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి స్వీటీతో ఒక వీడియో ఒక ఫోటో కంపల్సరీ అనమాట. ఇంకా ఫైనల్గా మొత్తం అంతా కూడా చూసేసాము. ఫుడ్ విషయము అలాగే ఆడవాళ్ళకి ఇంకా షాపింగ్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక్కడ ఏం పర్చేస్ అయితే చేయలేదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే బయట ఏమైనా తిందాంలే ఇక్కడ ఎందుకు అని చెప్పేసాం. ఇలా లోపలైతే విజయవాడ ఉత్సవ 2025 అనేది ఉంది. ఫస్ట్ టైం నేను కూడా ఇలా చూడడం. సో ఇదనమాట లాంగ్ వీడియో. నెక్స్ట్ మేము ఫుడ్ తింటాకి ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం.